దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ఏదో మాయ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. లేకపోతే ఆ స్టెప్పులేంటి, ఆ గెటప్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, లేకపోతే అతని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. యెస్, ఇదంతా పెద్ది సినిమా గురించి మాత్రమే. పెద్ది సినిమాలో వచ్చినటువంటి సెకండ్ సాంగు చాలా చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా చాలా బాగుంది అన్నట్టుగా కూడా చాలామంది చెప్తా ఉన్నారు. నిజానికి ఈ పాటలో ఏముందంటే ఆ పాటకు సంబంధించి నేపథ్యం కావచ్చు, ఆ పాటకు సంబంధించినటువంటి లిరిక్స్ కావచ్చు, లేకపోతే ఆ పాట ఉన్నటువంటి స్టెప్స్, నిజానికి స్టెప్పులు అంటే మామూలు స్టెప్పులు కాదు. జానీ కొరియోగ్రాఫ్ చేసినటువంటి స్టెప్పుల్లాగా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా, అంటే రామ్ చరణ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి స్టెప్పులు చూడలేదన్న స్థాయిలో అతను కనిపిస్తాడు. ఈ పాటలో ఉన్న సాహిత్యం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే అట్ ద సేమ్ టైం ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత పాడినటువంటి తెలుగు పాటలకు కూడా ఇది చాలా హైలైట్ అవుతుంది. దీంతో పాటు ఏఆర్ రెహమాన్తో కాకుండా ఇంకెవరితో అయినా పాడుంటే కనుక ఇంకాస్త బాగుండేదేమో, పాట ఇంకా చాలా బాగుండేదేమో అనిపించేలాగా కూడా ఉంది. అయినప్పటికీ రెహమాన్ మాత్రం చాలా వరకు మెప్పించాడు, ఆకట్టుకున్నాడు, చాలా కొంతవరకు అట్రాక్ట్ చేసేలాగానే కనిపిస్తుంటాడు. నిజానికి ఈ పాట నేపథ్యం ఏంటి, ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం ఏంటంటే, ఆ పాటకు సంబంధించి ఎలా చూసినా సరే ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే చాలా గొప్పగా ఉండబోతుంది. రామ్ చరణ్ ఉన్నటువంటి అతని గెటప్ కావచ్చు, లేకపోతే ఆహార్యం కావచ్చు, లేకపోతే అతని యాటిట్యూడ్ కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్‌లో కనిపించబోతున్నాయి అన్నట్టుగా, సినిమాలో ఉండబోతున్నట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే బుచ్చిబాబు చేసేటువంటి మ్యాజిక్ ఏదైతే ఉందో, ఆ మ్యాజిక్‌లో సరెండర్ అయినట్టుగా, రామ్ చరణ్ పూర్తిగా సరెండర్ అయినట్టుగా, ఆ గెటప్‌తో కావచ్చు, లేకపోతే ఆ యాటిట్యూడ్‌తో కావచ్చు, అవన్నిటికి సరెండర్ అయిపోయినట్టుగా, పూర్తిగా అతను మారిపోయినట్టుగా, మాయ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటాడు బుచ్చిబాబు. ఎందుకు ఇంత గొప్పగా మాట్లాడుతున్నామంటే, ఆ పాటలో ఉన్నటువంటి గొప్పదనం అదే కనిపిస్తుంది మనకంటే. ఆహ్, పాతికేళ్ళకే పాతికేళ్ళకే పడిపోతే ఎట్లా బతుకుతావని చెప్పడం, లేకపోతే నీ తండ్రి కట్టిన వడ్డీలకి నీ కొడుకు కూడా వడ్డీలు కడితే నువ్వేం పీకుతావని చెప్పేసి, ఇలాంటి ఒక సాహిత్యం కావచ్చు, లేకపోతే గొప్ప గొప్ప పదాలు కావచ్చు, ఇవన్నీ అనంత శ్రీరామ్ రాసినటువంటి పాటలు ఇది చూస్తే కనుక. అయితే ఈ పాటకు సంబంధించి నేపథ్యం చాలా గొప్పగా ఉండబోతుంది. ఈ పాటకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. విజువల్స్ చెరుకు ఫ్యాక్టరీ ఏదో ఒరిజినల్ లొకేషన్ లాగా కనిపిస్తుంది. చెరుకు ఫ్యాక్టరీలో పాడిన పాట కావచ్చు, లేకపోతే స్టెప్స్ కావచ్చు. రామ్ చరణ్‌లో ఒక గొప్ప నటుడు ఉన్నాడన్న విషయం మాత్రం మనకి రంగస్థలం సినిమా తర్వాత తెలిసింది. కాకపోతే మరొకసారి మరో స్థాయిలో, మరో రేంజ్‌లో ఒక అద్భుతమైనటువంటి నటన చూపించబోతున్నాడు పెద్ది సినిమాతో అన్నట్టుగా ఈ సినిమాలో వచ్చినటువంటి 2 పాటలు కూడా మనకు తెలుస్తోంది. అంటే అతని ఆహార్యం, అంటే గెటప్ చూస్తే గనక చాలా విలేజ్ బాయ్‌గా, లేకపోతే చాలా రగ్గుడుగా, ఊరమాస్‌గా కనిపిస్తా ఉన్నాడు. అంటే మనకి రంగస్థలంలో కూడా అలా ఆ తరహా పాత్రలానే కనిపిస్తూ ఉంటాడు. ఆ తరహా క్యారెక్టరేషన్ కనిపిస్తుంది కదా. అంటే క్యారెక్టరేషన్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉండొచ్చు. ఇందులో క్రికెటర్ కావచ్చు, కుస్తీ పోటీలు కావచ్చు, లేకపోతే ఇంకొంచెం రకరకాల గ్రామీణ క్రీడల్లో కూడా ఎక్స్‌పర్ట్ అయినటువంటి క్యారెక్టర్ లాగా రామ్ చరణ్ ఈ పాత్రలో కనిపించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఏప్రిల్ 30న విడుదల కాబోతున్నటువంటి సినిమా సంబంధించి చూస్తే ఈ పాట అద్భుతంగా ఉంది, గొప్పగా ఉంది, చాలా మెప్పించేలాగా, డాన్స్ అద్భుతంగా ఎరగొట్టాడు, చాలా అద్భుతంగా డాన్స్ ఆకట్టుకునేలాగా రూపొందించారు. చూస్తే ఈ పాటకు సంబంధించి ఈ సినిమాలో ఇంకో స్థాయిలో కనిపించబోతుంది. సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో కనిపించబోతున్నట్టుగానే అంటే మాక్సిమం ఇంట్రో సాంగ్‌లాగా ఉండొచ్చు రామ్ చరణ్‌కి. కాకపోతే సాహిత్యంతో బాగా ఆకట్టుకున్నారు, పాటతో బాగా మెప్పించారు. ఈ కారణంగా ఈ పాట మరో 4 కాలాల పాటు నిలిచేలాగా కనిపించేలాగా ఉండబోతుంది పాట చూస్తే కనుక. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నటువంటి సినిమా ఇది. దాంతోపాటు శివరాజ్ కుమార్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కావచ్చు, జగపతి బాబు కీలక పాత్రలు నటించబోతా ఉన్నారు. వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, వీళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, ఈ పాత్రలకు సంబంధించి సినిమాకు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్‌లా కనిపిస్తుంది. మొత్తంగా బుచ్చిబాబు మాత్రం ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు. బుచ్చిబాబు ఏదో మంత్రం వేసినట్టుగా, రామ్ చరణ్‌కి సరెండర్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి సినిమాకి సంబంధించి చూస్తే కనుక. సో మొత్తంగా ఈ పాటతో మాత్రం మరొకసారి అద్భుతంగా ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది.